టైటిల్ ప్రకారం ఇది ఇప్పటి కాల్పుల విరమణ ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పొచ్చు. అంటే అనౌన్స్ చేసిన అప్పటికి ఒక 1 డే కొంచెం లేట్ అయింది ఇది దాన్ని అమల్లోకి రావడానికి కాల్పుల విరమణ. సో ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తుంది కాబట్టి రెండు దిక్కుల ఏమంటారు సంయమనం పాటిస్తూ ఆ యొక్క డీజీఎంఓ అంటే మిలిటరీ ఆఫీసర్లు సో వాళ్ళిద్దరూ చర్చలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎట్లా మనకున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవేవైతున్నాయో అవన్నీ ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది. కాబట్టి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వచ్చింది. కానీ ట్రంప్ గారు అనౌన్స్ చేసినప్పటికీ 1 డే, ఎందుకంటే ఆల్రెడీ బోత్ ద ఆర్మీస్ ఆర్ ప్లాన్డ్ ఏది ఎట్లా నెక్స్ట్ ఏంది అనేది కౌంటర్. ఓకే, ఆ క్రమంలో అవి కంప్లీట్ అయినాక సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. సో ఆ క్రమంలో నిన్న మనం చెప్పిన దానికి అది మొన్నటి వీడియో. ఆ తర్వాత నిన్న మళ్ళీ పాకిస్తాన్ యొక్క త్రివిధ దళాల అధిపతులు అట్లనే భారత్ యొక్క త్రివిధ దళాల అధిపతులు యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి